బ్రిటన్లో ఇప్పుడు డిజిటల్ ఐడి అన్నటువంటి చర్చ పతాక స్థాయికి చేరింది. మనం కూడా ఆ మధ్యన మాట్లాడుకున్నాం. డిజిటల్ ఐడి భారతదేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిజిటల్ ఐడి అంటే మనల్ని ఫేస్ చూడగానే ఇప్పుడు మనకి కొన్ని ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ వచ్చినాయి. ఈవెన్ మన ఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎట్లాగా బ్యాంక్కి సంబంధించినటువంటి యాక్టివిటీ, లేకపోతే కొన్ని సంస్థలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి సంబంధించిన యాప్స్ ఉన్నాయో అందులో లాగిన్ అవ్వాలంటే మన తంబు ద్వారా కావచ్చు, ఫేస్ ద్వారా కావచ్చు, చూసుకోవచ్చు. అది అలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఇక అట్లాగా బ్రిటన్ వాళ్ళు తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే దాన్ని ఐడి మన ఫేస్లో ముందు అవన్నీ రిజిస్టర్ చేస్తారు. అలా కనబడగానే షాప్లోకి ఎంటర్ అవ్వగానే మనం ఏంటి అనేది తెలిసిపోతుంది. మన డీటెయిల్స్ అన్ని లైక్ మన ఆధార్ అక్కడ ప్రత్యక్షం అవుతుంది అనమాట. ఇలాంటి ఐడీస్ని అక్కడ ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయం తీసుకుంటోంది కీర్ స్టార్మర్ ప్రభుత్వం. ఎందుకయ్యా అంటే చొరబాటుదారులకు సంబంధించినటువంటి నివారణ కోసం అన్నటువంటిది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తూ వాడికి కూడా ఒక ఐడి ఇస్తారు, డిజిటల్ ఐడి. పాకిస్తాన్ నుంచి వచ్చాడు, బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని అది ఫేస్ చూస్తేనే తెలుద్ది కదా. బ్రిటిష్ వాడి ఫేస్ తెల్లగాను పాలిపోయినట్టు ఉంటుంది. మనకి ఇండియన్ భాషలో చెప్పాలంటే పాండు రోగం వచ్చినటువంటి వాళ్ళకు ఉన్నట్టు ఉంటుంది బ్రిటిష్ వాడి ఫేస్. వాళ్ళు బాగా తెల్లగా ఉంటారు కానీ అందంగా ఉండరు. అదే భారతదేశంలో ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి వాళ్ళకి అందం ఉంటుంది. అదే తేడా. ఇది న్యాచురల్, అది కొంచెం అన్యాచురల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు అక్కడ. అయినా కూడా వాళ్ళని పెట్టుకుంటున్నప్పుడు ఈ ఐడియాలతో మారిపోతుందా చూడాలి.